వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ చాక్ వ్లాగ్స్. ఈరోజు మనం OnePlus Nord CE 2 5G ఫోన్ని మనం అన్బాక్స్ చేద్దాం. అదేవిధంగా క్విక్ రివ్యూ కూడా మనం చూడడం జరుగుతుంది. సో ఇది OnePlus Nord బాక్స్ అనేది మనకి వెనుక వైపు బాక్స్ యొక్క కలర్ అనేది గ్రే మిర్రర్ 8GB ర్యామ్ అండ్ 120GB వేరియంట్. సో దీని యొక్క సార్ వాల్యూ కూడా ఇచ్చారు. ఇక్కడ హెడ్ అనేది 1.023 వాట్స్ ఫర్ కేజీ. అదేవిధంగా బాడీ సార్ వాల్యూ అనేది 0.814 వాట్స్ ఫర్ కేజీ. సో బాడీ యొక్క సార్ వాల్యూ కూడా మనకి ఇవ్వడం జరిగింది. సో ఒకసారి దీన్ని మనం అన్బాక్స్ చేద్దాం, అది రివ్యూ కూడా చూద్దాం. బాక్స్. సో మనం బాక్స్ ఓపెన్ చేసినట్లయితే ఫస్ట్ మనకి పేపర్ వచ్చేసింది. దీంతో పాట మనకి వైట్ కలర్ టీపీ కేస్ ఉంది. క్వాలిటీ అనేది నార్మల్గా ఉంది. సో నెక్స్ట్ ఇది పేపర్ స్టఫ్. సో OnePlus నెవర్ సెటిల్ మాన్యువల్, అదేవిధంగా స్టిక్కర్స్ అనేవి ఉన్నాయి. CEO లెటర్ కూడా, ఇది పేపర్ స్టఫ్ పక్కన పెట్టేద్దాం. ఇది స్మార్ట్ ఫోన్. సో ఇది గ్రే మిర్రర్ కలర్ అనేది మనకి ఇది గ్లాస్ ఫినిషింగ్తోనే రావడం జరిగింది. సో ఇది స్మార్ట్ ఫోన్. USB Type-C to Type-A చార్జర్ కేబుల్. సో ఇది మన సూపర్ బుక్ ఛార్జర్, ఇది మనము ఛార్జ్ చేయడానికి వాడతాం. ఇంకా నెక్స్ట్ బాక్స్లో అయితే ఏం లేదు. సో దీస్ ఆర్ ద బాక్స్ కంటెంట్స్. సో OnePlus Nord CE 2 5G స్మార్ట్ ఫోను. సో ఒకసారి ఫిజికల్ ఓవర్వ్యూ చూద్దాం. సో టాప్ లోపల మనకి నాయిస్ క్యాన్సలేషన్ మైక్ అనేది ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ బాటంలో చూసినట్లయితే స్పీకర్ గ్రిల్ ఉంది. Type-C ఛార్జ్ కేబుల్ ఉంది, పెట్టడానికి స్లాట్ ఇచ్చారు. సెకండ్కి వాయిస్ క్యాన్సిలేషన్ మైక్ ఉంది. సో అదేవిధంగా 3.5mm ఆడియో జాక్ ఇచ్చారు. సైడ్ చూసినట్లయితే సో ఇక్కడ మనకి సిమ్ ట్రే ఇచ్చారు. అదేవిధంగా పవర్, వాల్యూమ్, అప్ అండ్ రాకర్ బటన్స్ ఉన్నాయి. లెఫ్ట్ సైడ్ చూసినట్లయితే మనకి ఇక్కడ పవర్ ఆన్ బటన్ అనేది మనకి ఉండడం జరిగింది. సో ముంగట మనకి 16MP కెమెరా సెటప్ ఉంది. వెనుక వైపు మనకి 64MP ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంది. సో ఇక్కడ మన 64MP ట్రిపుల్ మెయిన్ కెమెరా, అదేవిధంగా 8MP వైడ్ యాంగిల్ కెమెరా, అదేవిధంగా 2MP కెమెరా, ఒక ఫ్లాష్ లైట్ అనేది మనకి ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ మనకి OnePlus లోగో స్టిక్కర్ ఉంది. దీంట్లో పట సిమ్ ట్రే ఒకసారి చెక్ చేద్దాం. మనకి సో ఇది సిమ్ ట్రే. మనకి రెండు సిమ్ 1 వేసుకోవచ్చు, సిమ్ 2 కూడా వేసుకోవచ్చు. అదేవిధంగా 1TB వరకు మెమరీ కార్డ్తోనే ఎక్స్పాండ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మనకి OnePlus లోగో అనేది పడింది. అదేవిధంగా పవర్డ్ బై ఆండ్రాయిడ్. సో ఇది మనకి క్విక్ సెటప్ చేసాము. డిస్ప్లే అనేది మనకి ఈ విధంగా కనబడుతుంది. ఒకసారి దీనికి కేసు ఇచ్చారు, టీపీ కేసు. ఒకసారి కేసు వేసి చూద్దాం. సో ఇది మనకి కేసు. టీపీ కేసు వేసేటట్లయితే ఫోన్ యొక్క బ్యాక్ సైడ్ అనేది ఈ విధంగా మనకు కనబడుతుంది. ఒకసారి దీని యొక్క ఫీచర్స్ అండ్ స్పెసిఫికేషన్ మనం గమనించినట్లయితే మనము డిస్ప్లేకి వద్దాం. సో డిస్ప్లే అనేది మనకి ఇక్కడ 6.43 ఇంచ్ ఫుల్ హెచ్డి డిస్ప్లే అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇది మనకి ఆమ్లెట్ స్క్రీన్తో వస్తుంది. 90Hz రిఫ్రెష్ రేట్ అనేది కలిగి ఉంటుంది. అదేవిధంగా మనకి ఫ్రంట్ అనేది కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5తోనే ప్రొటెక్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా డిస్ప్లే అనేది మనకి HDR10 సపోర్ట్ అనేది కలిగి ఉంటుంది. మనకి ఇది మీడియాటెక్ డైమెన్సిటీ 900 ఆక్టా కోర్ 5G ఎనబుల్డ్ పవర్ఫుల్ ప్రాసెసర్ని యూజ్ చేయడం జరిగింది. ఇది పవర్ ఎఫిషియన్సీ ఉంటుంది, థర్మల్ కంట్రోల్ ఉంటుంది. వైఫై 6 వర్షన్స్కి కూడా ఇది వైఫై సపోర్ట్ చేస్తుంది. సో ఇది మనకి మీడియాటెక్ యొక్క డైమెన్సిటీ 900 ప్రాసెసర్ అనేది చాలా పవర్ఫుల్ ప్రాసెసర్. దీన్ని ఉపయోగించి మనము గేమ్స్ అనేవి చాలా ఈజీగా ఇది హ్యాండిల్ చేస్తుంది.
నెక్స్ట్ బ్యాటరీ విషయానికి వచ్చినట్లయితే సో దీంట్లో కూడా మనకి 4500 మిల్లీ యాంప్ పవర్ బ్యాటరీ అనేది యూజ్ చేయడం జరిగింది. సో అదేవిధంగా మనకి 65 వాట్ సూపర్ వూక్ ఛార్జర్ అనేది ఇవ్వడం జరిగింది. సో ఈ ఛార్జర్ యూజ్ చేసి మనము స్మార్ట్ ఫోన్ని 40 మినిట్స్ లోపల 4500 మిల్లీ యాంప్స్ బ్యాటరీని ఫుల్ ఛార్జ్ అనేది చేయడం జరుగుతుంది. సో ఇది మనకి బ్యాటరీ అండ్ ఛార్జర్ యొక్క డీటెయిల్స్. నెక్స్ట్ ఓఎస్ అబౌట్ ఫోన్లోకి వెళ్ళినట్లయితే మనకి సాఫ్ట్వేర్ ఇది ఆండ్రాయిడ్ 11తోని మనకి ఇన్బిల్ట్ ఆండ్రాయిడ్ 11తోని ఈ యొక్క స్మార్ట్ ఫోన్ అనేది ఓఎస్ అనేది రావడం జరిగింది. సో దీంట్లో కూడా ఆల్రెడీ ఇన్బిల్ట్ ఆండ్రాయిడ్ 11 ఓఎస్ అనేది మనకి ఉంది. నెక్స్ట్ ఆండ్రాయిడ్ సెక్యూరిటీ అప్డేట్ అనేది 5/3/2022 ఉంది. డైమెన్సిటీ 900 ఆక్టోకోర్ ప్రాసెసర్ ఉంది, 8GB ర్యామ్ అండ్ 128GB వేరియంట్ ఇది. ఆండ్రాయిడ్ 11 ఆక్సిజన్ ఓఎస్తోనే రావడం జరుగుతుంది. సో దీంట్లో స్టోరేజ్ చూసినట్లయితే మనకి ఆల్రెడీ 128GB ఇంటర్నల్ స్టోరేజ్కి 21.4 GB ఆల్రెడీ యూజ్డ్, 107 ఫ్రీ స్టోరేజ్ అనేది మనకి ఉంటుంది. అవుట్ ఆఫ్ బాక్స్ 128కి 21 యూజ్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఉంటుంది సో ర్యామ్ బూస్ట్ అనేది ఇది 8GB ర్యామ్. OnePlus అనేది స్పెషల్గా మెయిన్గా ఆక్సిజన్ ఓఎస్ అనేది చాలా ఫేమస్. ఇది ఈ ఓఎస్ కొరికే దీనికి స్పెషల్ లవర్స్ అనేవి ఉంటారు. సో మనకు OnePlus అనేది 2 years ఓఎస్ అప్డేట్, అదేవిధంగా 3 years సెక్యూరిటీ అప్డేట్ అనేది మనకి ఈ ఫోన్కి రావడం జరుగుతుంది. అదేవిధంగా నెక్స్ట్ కెమెరా డిపార్ట్మెంట్కి వచ్చినట్లయితే వెనక వైపు మనకి మెయిన్ కెమెరా అనేది 64 MP AI ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంటుంది. ఒకటేమో 64 MP కెమెరా ఉంటుంది. నెక్స్ట్ ఇంకోటేమో 8 MP కెమెరా ఉంటుంది. ఇది 119 డిగ్రీ వైడ్ యాంగిల్ లోపల మనము షూట్ చేయొచ్చు. నెక్స్ట్ విధంగా 1 MP కెమెరా ఉంటుంది, థర్డ్ కెమెరా. అదేవిధంగా ఇక్కడ మనకి ఫ్లాష్ అని ఇవ్వడం జరిగింది. ఈ విషయానికి వచ్చినట్లయితే యాజ్ యూజువల్గా అన్ని OnePlus స్మార్ట్ ఫోన్ లోపల మనకి 16 MP ఫ్రంట్ కెమెరా ఉంటుంది. సో మనము ఇది కెమెరా సెటప్గా మనం చెప్పొచ్చు. నెక్స్ట్ దీంట్లో ఇంకా స్పెషల్ చూసినట్లయితే మనకి ఆడియో జాక్ ఇచ్చారు. మామూలుగా ఫోన్ లోపల హై ఎండ్ ఫోన్ లోపల 3.5 ఆడియో జాక్ ఉంటుంది, దీంట్లో 3.5 ఆడియో జాక్ ఇచ్చారు. అదేవిధంగా మనకి ట్రిపుల్ సిమ్ స్లాట్ అనేది ఇవ్వడం జరిగింది. మామూలుగా హై ఎండ్ ఫోన్ లోపల హైబ్రిడ్ సిమ్ స్లాట్ ఉంటుంది. అదేవిధంగా దీంట్లో కూడా మనకి ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్స్ అనేది ఉంటుంది. అదేవిధంగా ఫేస్ అన్లాక్ ఉంటుంది. కెమెరా సెటప్ లోపల ఫోటో ఉంది. సో ఫోటో లోపల మనకి ఏఐ ఉంది, అదేవిధంగా HDR ఆటో ఉంది. ఇక్కడ మనకి ఫ్లాష్ అనేది ఉండడం జరిగింది. సో ఇది కెమెరా. ఒకసారి మనం ఒక శాంపిల్ తీద్దాం. వైడ్ యాంగిల్ లోపల ఒక ఫోటో శాంపిల్ ఇస్తే ఈ వైడ్ యాంగిల్. సో వీడియో చూసినట్లయితే వీడియో అనేది మనకు కూడా ఏఐ వీడియో ఎనబుల్డ్ ఉంది. సో ఇక్కడ మనకి వీడియో సెటప్ అనేది లోపల ఫుల్ HD 30 FPS వీడియో రికార్డ్ చేయొచ్చు. 60 FPS 1080pతో కూడా మనము రికార్డ్ అనేది చేయడం జరుగుతుంది. సో ఇవి వీడియో యొక్క రికార్డు. ఎస్కేప్ మోడ్ ఉంది. సో ఇది ఫోటో. నెక్స్ట్ పోర్ట్రేట్ షాట్ ఉంది. మనకి వెనక 2 MP కెమెరా ఉంది కాబట్టి పోర్ట్రేట్ షాట్ అనేది ఇవ్వడం జరిగింది. సో ఇది మనకి వీడియో ఎట్ ఏ టైమ్ ఫ్రంట్ అండ్ బ్యాక్ కెమెరా ఉపయోగించి ఒకేసారి వీడియో మనము రికార్డ్ చేయొచ్చు. ఒకే ఫ్రేమ్ లోపల ఫ్రంట్ కెమెరా అదేవిధంగా బ్యాక్ కెమెరా ఉపయోగించి కూడా మనము రికార్డ్ అనేది చేయడం జరుగుతుంది. వీడియో అనేది ప్లే చేద్దాం. వీడియో క్వాలిటీ అనేది చూద్దాం. సో మనకి వీడియో క్వాలిటీ అనేది ఒకసారి చూడండి. మనకు డిస్ప్లే అనేది ఆంబ్లెట్ డిస్ప్లే కాబట్టి మనకి కలర్స్ అనేవి అక్యురసీ అండ్ వివైడ్ కలర్స్ అనేవి మనకు కనబడుతుంది. సో సౌండ్ క్వాలిటీ అనేది చెక్ చేద్దాం. సో ఒక సౌండ్ ట్రాక్ అనేది ప్లే చేద్దాం. సో ఇది ట్రాక్. సో మన సౌండ్ క్వాలిటీ అనేది ఈ విధంగా ఉంటుంది. సో ఇది మనకు స్టీరియో స్పీకర్స్ కాదు. సో ఇది మోనో స్పీకర్. సో ఇది క్లోజ్ చేసినట్లయితే మనకి సౌండ్ అనేది వినబడదు. సో ఇది మోనో స్పీకర్. ఒకసారి దీంట్లో మనకి అడ్వాంటేజ్ చూసినట్లయితే సో ఇది డిస్ప్లే అనేది మెయిన్ ఇంపార్టెంట్. 6.43 ఫుల్ HD ఆమ్లెట్ డిస్ప్లే ప్లస్ 90 Hz రిఫ్రెష్ రేట్తో వస్తుంది. సో ఇది కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5తోని HDR10 సపోర్ట్ ఉంటుంది.
సో ఇది ఒక మెయిన్ పాయింట్ చెప్పొచ్చు. నెక్స్ట్ అదేవిధంగా మీడియాటెక్ డైమెన్సిటీ 900 ఆక్టా కోర్ ప్రాసెసర్. సో ఇది కూడా మనకి చాలా అద్భుతంగా పర్ఫామ్ చేస్తుంది. ఇంకొకటి ఏంటంటే మనకి 4500 మిలియాంప్స్ బ్యాటరీ ఉంటుంది. 65 వాట్ సూపర్ వూక్ ఛార్జర్ ఉంటుంది. దీన్ని ఉపయోగించి మనం 40 మినిట్స్ లోపల ఫుల్ ఛార్జ్ చేయొచ్చు. సో ఇది కూడా మనకి ఒకటి అడ్వాంటేజ్ చెప్పొచ్చు. మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే దీంట్లో ఆక్సిజన్ ఓఎస్. సో ఇది ఆక్సిజన్ ఓఎస్ అనేది చాలా స్మూత్గా ఉంటుంది. బ్లోట్వేర్ కూడా మనకు ఉండదు. అప్డేట్స్ కూడా మనకి రెగ్యులర్గా వస్తూ ఉంటాయి. ఓఎస్ అప్డేట్స్ అండ్ సెక్యూరిటీ అప్డేట్స్ కూడా మనకు రెగ్యులర్గా వస్తూ ఉంటాయి. సో ఇదొకటి అడ్వాంటేజ్ చెప్పొచ్చు. నెక్స్ట్ 64 MP కెమెరా, ట్రిపుల్ కెమెరా సెటప్. మనకి మెయిన్ సెన్సార్ అనేది చాలా అద్భుతంగా లో లైట్ లోపల, లైట్ కండిషన్ లోపల, ఆర్టిఫిషియల్ కండిషన్ లోపల అద్భుతమైనటువంటి పర్ఫార్మెన్స్ చేస్తుంది. దీంతో ఉపయోగించి మనము మంచి స్నాప్స్ అనేవి తీయచ్చు. నెక్స్ట్ మనకి దీంట్లో అడ్వాంటేజ్ చూసినట్లయితే మామూలు OnePlus బడ్జెట్ ఫోన్ లోపల 3.5 ఆడియో జాక్ అనేది ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ విధంగా ట్రిపుల్ స్లాట్ అనేది మనకు ఇవ్వడం జరిగింది. 2 సిమ్ కార్డులు వేసుకోవచ్చు. ఒక మెమరీ కార్డ్తోని 1 TB వరకు ఎక్స్పాండ్ చేయొచ్చు. ఫోన్ యొక్క ప్రోస్. నెక్స్ట్ కాన్స్ చూసినట్లయితే మనకి దీంట్లోపట బిల్ట్ క్వాలిటీ, ముఖ్యంగా ఇది బడ్జెట్ స్మార్ట్ ఫోన్ కాబట్టి మనకి ప్లాస్టిక్ అనేది యూజ్ చేయడం జరిగింది. సో మనకి ఫ్రేమ్ కూడా మనకి ప్లాస్టిక్ ఫ్రేమ్ అనేది యూజ్ చేయడం జరిగింది. ఇది ఒకటి మైనస్ చెప్పచ్చు. నెక్స్ట్ రెండవది ఏంటంటే దీంట్లోపల డాల్బీ అట్మాస్ సౌండ్ సిస్టమ్ అనేది లేదు. నెక్స్ట్ స్పీకర్స్ అనేవి కూడా మనకి మోనో స్పీకర్స్ అనేవి ఇవ్వడం జరిగింది. స్టీరియో స్పీకర్స్ అనేవి ఇవ్వలేదు. నెక్స్ట్ విధంగా కెమెరా, ట్రిపుల్ కెమెరా సెటప్ లోపల ఒకటి 2 MP మనకి కెమెరా ఇచ్చారు. దీని పెద్దగా మన లో లైట్ లోపల పెద్దగా పర్ఫార్మెన్స్ అనేది చేయడం జరగదు. నెక్స్ట్ మనకి యాజ్ యూజువల్గా అన్ని OnePlus స్మార్ట్ ఫోన్ లోపల మనకి 16 MP కెమెరా ఇస్తారు. సో ఇది ఒకటి చేంజ్ చేస్తే బాగుంటుంది. అన్ని ఫ్లాగ్షిప్ ఫోన్లో కూడా మనకి 60 MP కెమెరా అనేది యూజ్ చేయడం జరుగుతుంది. 25 బడ్జెట్ లోపల ఇది తీసుకోదగ్గ ఫోన్గా మనం చెప్పవచ్చు. ముఖ్యంగా OnePlus లవర్స్ అయితే ఈ ఫోన్ని చాలా బాగా ఇష్టపడతారు.